దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రములు. మీ అందరికీ కూడా హృదయపూర్వక బైబిల్లోని విషయాలు కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉంటాయి. అయితే అందరికీ అర్థం కాలేని స్థితిలో ఏమీ వాక్యం లేదు. బైబిల్ మనుషులకు అర్థమయ్యే స్వభాషలో రాయబడి ఉన్నది. మనుషులు చదువుకోగానే అర్థమయ్యేంత సులువైన భాషలో రాయబడి ఉంది. అయితే కొన్ని విషయాలు మనుషులు గ్రహించి తెలుసుకోవాల్సి ఉంది. చాలా విషయాలు ఆలోచన చేద్దాం. అయితే ముఖ్యంగా ఒక విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. అదేమంటే సృష్టికర్త ఎవరు? ఈ విషయాల్లో చాలా మంది తప్పుగానే అపార్థం చేసుకున్నారు. ఈ విషయాల్లో సృష్టికర్త ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదని చెప్పాలి. బోధించే వారికి తెలియదు, చదివే వారికి తెలియదు, గ్రహించే వారికి తెలియదు. గ్రహిస్తే నిజంగా తెలుస్తుంది సత్యం. అయితే సృష్టికర్త ఎవరు? తండ్రా? అంటే దేవత్వం కలిగిన వారు ముగ్గురు ఉన్నారని చాలా మందికి తెలుసు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ముగ్గురులో ఎవరు సృష్టికర్త అయి ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. సృష్టికర్త అంటే ఎవరంటే మూలమై ఉన్నవాడు, కారణమై ఉన్నవాడు. గ్రంథం చాలా స్పష్టంగా సృష్టికర్త ఎవరో తెలియజేస్తుంది. అయితే దీనికంటే ముందుగా సృష్టి నిర్మాణంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారనే విషయం ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జన్ములపై కమ్ముచుండెను. దేవుని ఆత్మ జన్ములపై అల్లాడుచుండెను అని వ్రాయబడి. ఈ గ్రంథం మొదటిగా దేవునితోనే ఆరంభమైంది. దేవుడు భూమి ఆకాశమును సృజించాడు అనే దానితో ఆరంభమైంది. అక్కడ మరొక పర్సన్ కూడా మనకి పరిచయం చేయబడుతున్నాడు. ఎవరంటే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అనే ప్రవక్త ద్వారా పిలువబడే మరొక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. కాబట్టి సృష్టి నిర్మాణంలో తండ్రి దేవుడు ఉన్నాడు, ప్రభు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మరొకరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సృష్టి నిర్మాణంలో ఉన్నాడు. మరి ఈ విషయాన్ని యోహాను సువార్త 1:1 మనందరికీ తెలిసినట్లుగా వాక్యమై ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేది. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనే ఒక విషయం. కాబట్టి ఆయన ఎవరో కాదు, వాక్యమై ఉన్నవాడు. ఎవరంటే 14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఒక విషయం. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవత్వం కలిగిన వాడు. ఆయన కూడా సృష్టి నిర్మాణంలో భాగమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టి నిర్మాణంలో భాగమై ఉన్నారు. సృష్టిని నిర్మించారు. అయితే సృష్టికర్త ఎవరని అందాం? ఈ ముగ్గురిలో సృష్టికర్తని మనుషులు ఇద్దరు సృష్టికర్తలే లేదా అనే అభిప్రాయాలు మనుషులు ఉన్నాయి. ఇది ఆయా మతాల్లో కూడా వారికి సృష్టికర్తలు అనేక మంది ఉన్నట్టుగా వారు గ్రంథాలు చెప్పబడతాయి. అంటే భూమి ఒకరు సృష్టించినట్టు భూదేవుడు, వాయువు ఒకరని వాయుదేవుడు, ఇలా వారిలో కూడా వారి అభిప్రాయం ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా ఇలాగ త్రియేక దేవుడై ఉన్నవాడు, ముగ్గురు ఒకటే అనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ముగ్గురు ఒకటని గ్రంథం చెప్పట్లేదు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, వారు వేరు వేరు పర్సన్స్ అయి ఉన్నారు. అయితే సంకల్పంలో ఒకటై ఉన్నారు, స్వభావంలో ఒకటై ఉన్నారు. ఇది మరొకసారి ఆలోచించేద్దాం. పర్సన్స్ కి అయితే ముగ్గురు వ్యక్తులుగా గ్రంథంలో అనేక చోట రాయబడి ఉంటది. యోహాను సువార్త 8:16 నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నారని, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక సార్లు నన్ను పంపిన తండ్రి ఉన్నాడని పరిచయం చేస్తాడు. అయితే ఇంతకు ఏమి జరిగిందంటే ఏమి జరిగినట్టు గ్రంథం చెప్తుందంటే సృష్టికర్తకి సంబంధించిన సంకల్పం దేవుని మనసులో నుండి ఆవిర్భవించింది. దానికి రూపకల్పన చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సృష్టికి సంబంధించిన ఏర్పాటు దేవుని మనసులో నుండి బయలుదేరిన కారణాన సృష్టికర్త యొక్క ఘనత అనాది దేవునికి ఆరోపింపబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించిన. కాబట్టి సృష్టికర్త దేవుడు. ఈ విషయాన్ని ఇంకా కొంచెం డీప్ గా ఆలోచించేద్దాం. గ్రంథం కూడా సృష్టికర్త దేవుడే అనే మాత్రమే చెప్తుంది. సృష్టికర్త ఎప్పుడు ఒకరే ఉంటారండి, ఇద్దరు ముగ్గురు ఉండరు. తండ్రి సృష్టికర్తే, యేసుక్రీస్తు సృష్టికర్తే, పరిశుద్ధాత్మ సృష్టికర్త అనే అభిప్రాయాలు గ్రంథం అభిప్రాయం కాదు. సృష్టికర్త కేవలం ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు అనే గ్రంథం చాలా నొక్కి చెప్తుంది. దాని విషయాల్లో ఆలోచించేద్దాం. ఆదికాండం 14
మనం ఒకసారి 19వ వచనంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి, ఆకాశము భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిన కనుక 14:23 వచనంలో కూడా నేను అబ్రహామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశంకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అని. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆకాశము భూమిని సృష్టించాడు అని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. లేఖనాలు అనేకమైన ఉన్నాయి సృష్టికర్త దేవుడు అనడానికి. మనం అన్ని చూడలేము కానీ కొన్ని రెఫరెన్స్ మీకు ఇస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 12వ వచనంలో సృష్టికర్త అయిన దేవుడు అని, సామెతలు 14వ అధ్యాయము 31వ వచనంలోను, అలాగే ప్రసంగి ఇక్కడ మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను, సరే ఆలోచన చేయండి. ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనంలోను 23వ వచనంలోను సృష్టికర్త దేవుడు అని ఉంటుంది. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 12వ వచనంలోను, సామెతల గ్రంథము 14:31లోను, అలాగే 17:25లోను, ప్రసంగి 12:2లోను, యెషయా గ్రంథము 43:15లోను చాలా రెఫరెన్స్ ఉన్నాయి. ఎస్కేలోను, హోషేలోను ఇలా గ్రంథం చెప్పుకుంటూ వెళ్తున్నట్లయితే, సృష్టికర్త అనేసరికి ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను వేసి సెపరేట్ చేసి కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే, యెహోవాకు మాత్రమే ఆరోపించబడుతుంది సృష్టికర్త అని చెప్పే విషయంలో. ఇంకా రోమియోకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని గ్రంథం తెలియజేస్తుంది. అటువారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించింది అని వగైరా విషయం. కాబట్టి 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అని చెప్పబడింది. కాబట్టి సృష్టికర్త దేవుడు, ఈ విషయంలో ఏ విధమైన అనుమానాలు లేవు. అయితే యేసుక్రీస్తు కూడా నిర్మాణం చేశాడు కదా, ఆయన ఎందుకు సృష్టికర్త అనట్లేదు అని ఆలోచన చేసినట్లయితే, గ్రంథం సంకల్పించింది తండ్రి అయిన దేవుడని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ సంకల్ప ప్రకారంగా పనిచేసింది ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సంకల్పం తండ్రి అయిన దేవుని కారణాన సృష్టికర్త దేవుడు అని అంటున్నాం. ఒక ఇల్లు కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ ఇల్లు కట్టాలనే ఆలోచన మొదటికి ఎక్కడ పుడుతుంది? మన మనసులో పుడుతుంది అనమాట. ఆ పుట్టిన ఆలోచన ప్రకారంగా మనుషులు ఏం చేస్తారంటే, దానికి తగిన నగదు, దానికి తగిన పనివారిని, దానికి తగిన పరిస్థితులు అన్నింటినీ సమకూర్చుకుంటారనమాట. బట్ ఆలోచన పుట్టింది మనసులో. ఆ పుట్టిన ఆలోచన వ్యక్తి కి ఆ ఇల్లు గాని, ఆ నిర్మాణం గాని ఆరోపించబడుతుంది. దాని కర్త, మూలము, సమస్తం కూడా పలానా వ్యక్తి అవుతాడు, ఒకడే అవుతాడు. ఆ ఇల్లు కట్టడానికి అనేక మంది ఉంటారు, తాపి మేస్త్రులు ఉంటారు, దానికి నగదు సమకూర్చడానికి అప్పు సప్పు చేసిన ఇవ్వడానికి అనేక మంది ఉంటారు. అయితే కట్టాలన్న ఆలోచన అందరూ కూడా నేనే కట్టానంటారు తాపి మేస్త్రులు. అయితే ఇల్లు ఎవరు? దానికి సమకూర్చిన ఆలోచన చేసిన వారికి మాత్రమే, సృష్టికర్త అయిన వారికి ఆరోపించబడుతుంది. అలాగే తండ్రి అయిన దేవుడి సంకల్పము, ఆ సంకల్పం ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు పనిచేశాడు, పరిశుద్ధాత్ముడు కూడా పనిచేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంకల్పం ఎక్కడ వచ్చినప్పుడు కూడా అది తండ్రికి ఆరోపించబడుతుంది గ్రంథంలో. ఒకసారి మీరు ఎప్పుడైనా చదివినప్పుడు దీన్ని ఆలోచించేయండి. సంకల్పం దేవునిది సెపరేట్ అయిపోతుంది అనమాట ఈ విషయాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చదివితే, ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, తన చిత్తం అంటాడు. ఎవరి చిత్తం? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తన కుమారుగా స్వీకరించటకే మనం ముందుగా తన నిర్ణయించుకొని
మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. ఇంకా 8వ వచనంలో కూడా చదివినట్లయితే, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును అంటాడు. కాబట్టి సంకల్పము, దయా సంకల్పము, తన చిత్తము అనేది సరిగ్గా వచ్చేటప్పటికి తండ్రి అయిన దేవుడికి ఆరోపించబడుతుంది. 10వ వచనంలో ఇంకా కొంచెం క్లారిటీగా, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. కాబట్టి తనలో తాను ఇందా చెప్పాం కదా, ఇల్లు కట్టాలి అనే ఆలోచన మొదట హృదయంలో పడుతుందని. కాబట్టి దానికి సమకూర్చుకుంటాడు. గోపురం కట్టువాడు దాన్ని తగులుబడి మిగులుబడి చేయిస్తాడని యేసుక్రీస్తు అంటాడు. అలాగే ఆ సంకల్పం తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో తాను అనే వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు సెపరేట్ చేయబడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడు మాత్రమే క్రియేటర్ గా కనబడుతున్నాడు. కాబట్టి హైలైట్ చేసేది ఇక్కడ దేవుడిని. కాబట్టి ఇలాగ చాలా వచనాలు ఉన్నాయి దేవుని సంకల్పాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిను నెరవేర్చదని అంటాడు. దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని యావత్తును జరిగించడానికి ఒక తూచా కూడా తప్పలేదు. కాబట్టి ఇలాగ చాలా చక్కగా అర్థం చేసుకోండి గ్రంథం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో, సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంకు వెళ్లి బోధించుండే. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం వచ్చినని చెప్పుకున్నాడు. అందుకు యేసు, నేను చెయ్యబోద నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకున్నాడు. ఆ బోధ దేవుని వలన కలిగిందో లేకుండా తన ఆయనే బోధించున్నానో వాడు తెలుసుకున్నాను. కాబట్టి దేవుని వలన కలిగిన బోధ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో బోధించాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదే ప్రభువైన యేసుక్రీస్తు జరిగించాడు. ఇంకా అనేక వచనాలు ఇలా ఉంటాయి. దీన్ని ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పే ఒక వచనం ఉంది. ఆ వచనం తీసి ఈ విషయాన్ని ఆపుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. సృష్టికర్త దేవుడు, ఆయన నుండి సమస్తము కలిగింది. ఆలోచన దేవుడు. 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయి, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడను మనకున్నను. మనకు ఒక్కడే దేవుడు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడి ఉన్నాను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? థియోస్ అనబడి. థియోస్ అంటారు గ్రీక్ లో. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగింది. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరికీ జ్ఞానం లేదు. సరే, ఎంత క్లియర్ గా చెప్పాడు. ఇంకా ఎందుకు ఇంత తడబాటు? సామాన్య మనుషులు చదువుకున్నా ఎంతో క్లియర్ గా. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. తండ్రి నుండి అన్నాడు. నుండి సమస్తము కలిగింది. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనకు ప్రభు అక్కడే. ఆయన యేసుక్రీస్తు అని చెప్పేటప్పటికి ఆయన ద్వారా అన్నాడు. ద్వారా తండ్రి నుండి యేసుక్రీస్తు ద్వారా కలిగిన సృష్టి అన్నమాట. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. దీనికి మూలమైన వాడు ఆయన నిమిత్తం మనం, తండ్రి నిమిత్తం మనం, యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టి కలిగింది సమస్తం. సంకల్పం దేవునిది, అందుకని ఆయన నుండి అన్నాడు, ఆయన ద్వారా. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు. ట్యాంక్ లో నుండి ట్యాప్ లోకి వాటర్ వస్తుంది. అలాగే కరెంట్ మెయిన్ లో నుండి మనం స్విచ్ చేసుకుంటే ఇక స్విచ్ బోర్డ్ ద్వారా కరెంట్ వస్తుంది. కాబట్టి మెయిన్ అక్కడ. కాబట్టి దేవుడు మెయిన్, దేవుడు సుప్రియర్, ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. కాబట్టి ఈ వచనాన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. 1 కొరింథీ 8వ అధ్యాయము 16వ వచనంలో, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారు అంటాడు. కాబట్టి సృష్టికర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సృష్టి నిర్మాణంలో భాగమై ఉన్నవాడు. అంటే ఈ సృష్టి ఆయన ద్వారా జరిగింది. పరిశుద్ధాత్ముడు సృష్టి కొలతలు వేశాడంటారు యెషయా గ్రంథంలో. భూమిలో మಣ್ಣు ఎంత ఉండాలో, సముద్రంలో నీరు ఎంత ఉండాలో, కొండలు ఎంత ఎత్తు ఉండాలో ఆయన తూచి కొలతలు వేశాడు. ప్లానింగ్ వేసింది పరిశుద్ధాత్ముడు.
ఆ ప్లానింగ్ ప్రకారంగా జరిగించింది ప్రభువైన యేసుక్రీస్తు. అసలు ఇదన్నిటికీ మూలం తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇలాగ అర్థం చేసుకుని తండ్రి అయిన దేవుడు ఈ సృష్టికర్త ఆయన ఆరాధించాలి. కాబట్టి శ్రద్ధగా ఆలకించిన మీ అందరు కూడా వందనాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే తెలియజేయండి.